డెంగీ ఫీవర్ వస్తే ప్రాణాలకే ప్రమాదమా? ఈ సీజన్లో హాస్పిటల్ బెడ్స్ అన్నీ డెంగీ ఫీవర్ కేసెస్తో నిండిపోయి ఉన్నాయి. అండ్ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల ప్రాణాలకి ఎంత ముప్పు ఉంది? డెంగీ ఫీవర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డెంగీ ఫీవర్ గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుమతి. ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్ అండ్ a neonatologist. I'm practicing in this field since 10 years and have been passionately involved in treating children. So let's get started. డెంగీ ఫీవర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? మనకు తెలుసు, వైరల్ ఫీవర్స్ అన్నీ తుమ్ముల వల్ల, దగ్గు వల్ల, ఫోమైట్స్ నుంచి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి. కానీ డెంగీ ఫీవర్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ వైరల్ ఇల్నెస్, అది ఫోమైట్స్ నుంచి స్ప్రెడ్ కాదు. డెంగీ ఫీవర్ స్ప్రెడ్స్ బై ఏ మస్కిటో బైట్. ఎడిస్ ఈజిప్టి, ఎడిస్ ఆల్బోపిక్టస్ అనే మస్కిటోస్ కుట్టడం వల్ల డెంగీ వైరస్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. అంతేకాని మిగతా వైరల్ ఫీవర్స్ లాగా ఒకరి నుంచి ఒకరికి డెంగీ ఫీవర్ ట్రాన్స్మిట్ అవ్వదు. కాబట్టి ఇంట్లో ఎవరికైనా డెంగీ ఫీవర్ ఉంటే అందరికీ వస్తుంది అని లేదు. మస్కిటో బైట్ నుంచే డెంగీ ఫీవర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అన్ని వైరల్ ఫీవర్స్ లాగే డెంగీ ఫీవర్లో కూడా ఫీవర్ వస్తుంది. జలుబు, గొంతు నొప్పి, దగ్గు రావడము, అండ్ దెన్ వామిటింగ్ సెన్సేషన్ లాగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల గ్యాస్ట్రైటిస్, కడుపులో మంట, దాంతోపాటు వామిటింగ్, ఆకలి తగ్గిపోవడము, తలనొప్పి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ డెంగీ ఫీవర్ లక్షణాలు. అండ్ దెన్ బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఈ డెంగీ ఫీవర్లో చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్లనే డెంగీ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. సో ఇవన్నీ డెంగీ ఫీవర్ లక్షణాలు. మనం ఈ లక్షణాలని గమనించి ఫీవర్ ఫస్ట్ 4 days ఒక మస్కిటో కుట్టిన తర్వాత 2 to 3 days తర్వాత ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫేస్ని ఫెబ్రైల్ ఫేస్ అని అంటాము. ఈ ఫేస్లో ఫీవర్ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 to 4 daysలో జ్వరం కానీ, వామిటింగ్స్ కానీ, అండ్ వచ్చే కాంప్లికేషన్స్ని మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తర్వాత ఫేస్లో వచ్చే కాంప్లికేషన్స్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫెబ్రైల్ ఫేస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఈ డెంగీ ఫీవర్లో రక్తనాళాల్లోంచి నీరు అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల హీమో కాన్సన్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది అండ్ డిహైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫీవర్ కంట్రోల్ అండ్ దెన్ హైడ్రేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫెబ్రైల్ ఫేస్. సో ఫీవర్ కంట్రోల్ మనం ఎలా చేయగలం? ఫీవర్ కొంతమంది పిల్లల్లో 1 or 2 and above కూడా ఉంటుంది. సో ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ మెయిన్ డ్రగ్ మనందరికీ తెలుసు, పారాసెటమాల్ ఈస్ ద మెయిన్ మెడిసిన్. పారాసెటమాల్ కిడ్స్లో 6 hours ఒకసారి తీసుకోవాలి. కొంతమంది ఫీవర్ త్వరగా వచ్చేస్తుంది అనేసి చాలా ఫ్రీక్వెంట్గా పారాసెటమాల్ తీసుకుంటూ ఉంటారు. కానీ అలా తీసుకోకూడదు. ఫీవర్ ఈస్ కమింగ్ వెరీ ఎర్లీ, less than 3 hours, కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ టేక్ అనదర్ యాంటీపైరటిక్. We have another antipyretic called ibuprofen, which is very safe in children, and అది మనం డాక్టర్స్ గైడెన్స్తో తీసుకోవాలి. అండ్ దెన్ ఫీవర్ కంట్రోల్ చేయడానికి ఇంకొక మెజర్ టెపిడ్ స్పాంజింగ్. టెపిడ్ స్పాంజింగ్ అంటే సాఫ్ట్ టవల్ కానీ సాఫ్ట్ క్లాత్ లూక్ వామ్ వాటర్లో డిప్ చేసి బాడీ అంతా తుడుచుకోవడం వల్ల టెంపరేచర్ కంట్రోల్ సరిగ్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కంఫర్ట్ కూడా ఉంటుంది కిడ్స్లో. అండ్ దెన్ సెకండ్ స్టెప్ ఈస్ హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే మనం చెప్పుకున్నట్టు బాడీ రక్తనాళాల్లోంచి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయి హిమో కాన్సన్ట్రేషన్ అవుతుంది. కాబట్టి హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హైడ్రేషన్ మనం ఎలా చేయగలం? ఫస్ట్ థింగ్ వచ్చేసి WHO ORS. WHO ORS చాలా బ్రాండ్స్లో మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. సో అది మనం కిడ్స్లో యూస్ చేయొచ్చు. అండ్ డెంగీ ఫీవర్లో అనుకున్నట్టు గ్యాస్ట్రైటిస్, వామిటింగ్ సెన్సేషన్స్ ఇవి కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలు ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోరు. కాబట్టి మనం గ్యాస్ట్రైటిస్ కంట్రోల్ కోసం కానీ వామిటింగ్స్ కంట్రోల్ కోసం మెడిసిన్స్ యూస్ చేసి ఆ తర్వాత ఓఆర్ఎస్ అనేది కానీ పిల్లల్లో ఇవ్వాలి. అండ్ బెస్ట్ మెథడ్ టు గివ్ ఓఆర్ఎస్ ఈజ్ బై సిప్పింగ్ మెథడ్. అంటే కొంచెం కొంచెంగా పిల్లల్లో తాగిస్తూ ఉండాలి. ఒకేసారి ఒక గ్లాసుడు ఓఆర్ఎస్ తాగిచ్చేస్తే వామిటింగ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫ్రీక్వెంట్ కంప్లైంట్ గివెన్ బై పేరెంట్స్, తాగిచ్చంగానే వామిటింగ్ అయిపోయింది అనేసి. సో అలా వామిటింగ్ కాకుండా ఉండాలంటే ఒక చిన్న గ్లాస్లో కానీ, లేకపోతే మరీ చిన్న పిల్లల ఉగ్గు గిన్నెతో కానీ, స్పూన్తో కానీ కొంచెం కొంచెంగా తాగిస్తూ ఉండాలి.
అండ్ యూ షుడ్ నో 1 స్మాల్ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు 100 ml. సో అలా తాగించడం వల్ల కూడా హైడ్రేషన్ జరుగుతుంది. ఆఫ్టర్ WHORS ఫ్రూట్ జ్యూసెస్ కానీ, హోమ్ మేడ్ బటర్ మిల్క్ అండ్ వాటర్ కంటైనింగ్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఈ ఫ్రూట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్ జ్యూసెస్ వల్ల మనకి వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా వస్తాయి, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కంట్రోలింగ్ డెంగ్యూ. హైడ్రేషన్ తర్వాత ప్రాపర్ రెస్ట్. ఈ టైంలో బయటకు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో మంచిగా రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ గుడ్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఫేజ్ ఈ 2 to 3 days కానీ 4 days కానీ అయిపోయాక ఫీవర్ కంట్రోల్లోకి వస్తుంది. అన్ని వైరల్ ఫీవర్స్లో ఫీవర్ తగ్గిపోయాక అందరూ అమ్మయ్య ఫీవర్ తగ్గిపోయింది అండ్ దర్ ఇస్ నో డేంజర్ అనుకుంటారు. కానీ డెంగీ ఫీవర్లో ఫీవర్ తగ్గిపోయాక కూడా కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో డెంగీ ఫీవర్లో ఫీవర్ తగ్గిపోయాక 24 to 48 hours మనం విజిలెంట్గా ఉండి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేసి కనిపెట్టుకొని ఉండాలి. అండ్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఎక్సెసివ్ వామిటింగ్స్ కానీ, ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం రావడం కానీ, అండ్ హెమరేజిక్ ర్యాషెస్ ఆన్ ద బాడీ, చేతుల మీద కానీ కాళ్ళ మీద పొట్ట మీద రక్త బొట్టు లాంటి చుక్కలు రావడం, హెమరేజిక్ స్పాట్స్ రావడం కానీ, అండ్ మోషన్ నల్లగా రావడం, అండ్ ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్. ఎక్కువ హెడేక్గా, కడుపు నొప్పిగా ఉండడం, ఆయాసపడడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ యొక్క లక్షణాలు. ఎందుకంటే బాడీ రక్తనాళాల్లోంచి నీరు బయటకు వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల దగ్గు, ఆయాసం ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫీవర్ తగ్గిపోయాక 24 to 48 hours ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అబ్జర్వ్ చేసి ఉన్నట్లయితే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇమ్మీడియట్లీ. అండ్ దెన్ నవేడేస్ డెంగీ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. అండ్ దీని గురించి చాలామంది పేరెంట్స్ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల ఏం ప్రమాదం వస్తుంది, ప్లేట్లెట్స్ ఏ టైంలో ఎక్కించాలి అని చాలా calls. I'm getting lot of calls from all the parents worrying about platelets. కానీ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చాలా లోకి ప్లేట్లెట్స్ పడిపోతేనే ప్లేట్లెట్స్ మనం ఎక్కించడం జరుగుతుంది. లేని పక్షంలో డెంగ్యూ ఫీవర్ ట్రీట్మెంట్ అంతా ప్రాపర్ ఫ్లూయిడ్స్ అండ్ టెంపరేచర్ మేనేజ్మెంట్ ఇవే ఇంపార్టెంట్. చాలా లోకి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు మాత్రమే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉంటుంది. అండ్ వన్ మోర్ మిత్ ఇన్ డెంగ్యూ ఫీవర్ ఈస్ పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ తాగడము, కివీ ఫ్రూట్స్ తినడం వల్ల ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవుతాయి అని అందరూ మిగతా ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టేసి పపాయా లీఫ్ జ్యూసెస్ తాగించుకోవడము, కివీ ఫ్రూట్సే తినిపించడము ఇవే ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ డన్ ఆన్ దిస్ టాపిక్. ఈ పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ కానీ తాగడం వల్ల ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడం అలాంటి ఎవిడెన్స్ ఏం లేదండి. సో డోంట్ ప్యానిక్, అదొక్కటే తాగించద్దు. ఇఫ్ యూ కెన్ గివ్ పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ పిల్లలు తాగుతుంటే ఇట్స్ ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్లాసిబో. కానీ దానివల్ల ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడం అనేది ఉండదు. సో టేక్ యాజ్ మచ్ యాజ్ ఫ్లూయిడ్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్, వాట్ ఎవర్ ఫ్రూట్ ఈస్ అవైలబుల్. మెజారిటీ ఆఫ్ ద పిల్లల్లో 2 to 6 daysలో డెంగీ ఫీవర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. చాలా మందిలో 90% అండ్ అబవ్లో ఫీవర్ అండ్ వామిటింగ్స్ ఇట్లా ఆల్ వైరల్ ఫీవర్స్ లాగానే డెంగీ ఫీవర్ కూడా తగ్గిపోతుంది. 10% ఆఫ్ ద పిల్లల్లో మాత్రమే కొంతమంది సర్టన్ గ్రూప్స్ సెకండ్ అటాక్ ఆఫ్ డెంగ్యూ ఇట్లాంటి టైమ్స్లోనే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. టేక్ దిస్ ప్రాపర్ స్టెప్స్, ఫీవర్ కంట్రోల్ అండ్ హైడ్రేషన్ అండ్ టేకింగ్ ప్రాపర్ రెస్ట్ అండ్ బీ విజిలెంట్ అబౌట్ ద కాంప్లికేషన్స్. ఇవి చేయడం వల్ల మనం డెంగీ ఫీవర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో డెంగీ ఫీవర్ నేను చెప్పినట్లు మస్కిటో బైట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో మస్కిటోస్ని మనం కంట్రోల్ చేసినట్లయితే డెంగీ ఫీవర్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఆఫ్టర్ రెయిన్స్ మస్కిటోస్ బ్రీడ్ అవుతూ ఉంటాయి. సో మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ని మనం అవాయిడ్ చేయాలి. బయట పూల కుండీలు పెడుతూ ఉంటాము, అండ్ దెన్ కొబ్బరి చిప్పలు బయట పడేస్తూ ఉంటారు, అండ్ దెన్ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కానీ ప్లే టాయ్స్ కానీ బయట వదిలేస్తూ ఉంటారు. వీటన్నిటిలో వాటర్ అక్యుములేట్ అవుతుంది. సో మీరు వాటర్ తీయకుండా అవి అలాగే ఉంచేసినట్లయితే అక్కడ మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి. సో అలాంటివి ఏమన్నా మీ ఇంటి చుట్టూరు ఉంటే వాటర్ని మీరు తీసేసేయాలి. అండ్ ప్లాంట్స్లో కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్లో కానీ వాటర్ని 2 daysకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ ఎయిర్ కూలర్స్లో వాటర్ని కూడా 2 daysకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. సో వాటర్ కలెక్షన్ అనేది లేకుండా చూసుకోవాలి. పిట్స్ కానీ
అట్లా మన ఇంటి సరౌండింగ్స్లో ఏమైనా ఉంటే వాటర్ని మనం తీసేస్తూ ఉంటే మస్కిటోస్ బ్రీడ్ కాకుండా చూసుకుంటాం. అండ్ దెన్ మస్కిటోస్ కుట్టకుండా అవాయిడ్ చేయడం ఈజ్ ద సెకండ్ స్టెప్. అది ఎలా చేయగలమంటే మస్కిటో రిపల్లెంట్స్, మస్కిటోస్ ఎక్కువగా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ అవర్స్లో ఎప్పుడు మస్కిటోస్ ఎక్కువగా ఉంటాయో ఆ టైంలో పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నప్పుడు మస్కిటో రిపెల్లెంట్స్ కానీ, ప్యాచెస్ కానీ, క్రీమ్స్, స్టిక్కర్స్ ఇట్లాంటివన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ దే ఆర్ సేఫ్. అవి యూస్ చేసినట్లయితే మస్కిటో బైట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మిస్టింగ్. మిస్టింగ్ అంటే పొగలాగా మనం మస్కిటోస్ని అవాయిడ్ చేయడానికి కొడుతూ ఉంటాము. అది మన ఇంట్లో, మన ఇంటి చుట్టూరు, నైబర్హుడ్లో కూడా ఇలాంటివి 1 వీక్ ఒకసారి ఈ మస్కిటోస్ బ్రీడింగ్ సీజన్లో ఆఫ్టర్ రెయిన్స్ యూస్ చేసినట్లయితే మస్కిటోస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల మస్కిటోస్ని అవాయిడ్ చేసి వీ కెన్ ఆల్మోస్ట్ ప్రివెంట్ అ బిగ్ డిసీజ్ లైక్ డెంగీ ఫీవర్. సో ఇదండి డెంగీ ఫీవర్ గురించి. సో డోంట్ ప్యానిక్, టేక్ ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ అవాయిడ్ మస్కిటోస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.